సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి సిఎంఆర్ సెంటర్ కి వెళ్ళాం. మీరు వైజాగ్ వస్తే బీచ్ కి ఎలా వెళ్తారు, దీన్ని కూడా పక్కా విజిట్ చేయండి. ఇది వచ్చేసరికి మధ్యపాలెంలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీకి ఆపోజిట్ గా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా అయితే ఉన్నాయి. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో లేకపోయినా డబ్బులే ఉండాలేంటి, మూమెంట్ క్రియేట్ చేయడానికి ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుంది కదా. బయట నుంచి చూసి బట్టల షాప్ ఏంటి ఎంత పెద్దగా ఉందని అనుకున్నా, కానీ లోపలికి వచ్చాకైతే తెలిసింది ఇది మాల్ అని. ఒక సినిమాటిక్ రేంజ్ లో అయితే ఉంది. కింద అయితే ట్రైన్స్ కూడా వెళ్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే మాకు రిలయన్స్ డిజిటల్ కనిపించింది. దాంట్లో ఉన్న డెమో పీసెస్ ఒకసారి ట్రై చేద్దాం లోపలికి అయితే వెళ్ళాం. మా ఫ్రెండ్ అన్ని ఫోన్లో సెల్ఫీ తీసి వాల్ పేపర్ ఎడతానికి ట్రై చేస్తున్నాడు. ఇంక ఇప్పుడు మన చేతిలో సామ్సంగ్ S25 అల్ట్రా అయితే ఉంది. ఎప్పుడు రివ్యూలో చూడడమే, ఫస్ట్ టైం పట్టుకున్నాక ఆ ఫీల్ అయ్యారు. ఈ ఫోన్ నేను ఎప్పుడు కొంటాను? అది అవదమ్మా. సామ్సంగ్ S25 అల్ట్రా అంటే జూమ్ టెస్ట్ చేయాలి కదా. మరి మాకు ఇక్కడ ఒక రిఫ్రిజిరేటర్ కనిపించింది. చూస్తేనేమో బ్లాక్ కలర్ గా ఉంటుంది, కెమెరాలోనేమో మిర్రర్ లా కనిపిస్తుంది. ఇంక ఈ రిఫ్రిజిరేటర్ మీద అయితే ఒక డిస్ప్లే అయితే ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ లోనే ఆర్టిస్టులు అయితే బయటకు వచ్చారు ఒక్కొక్కరు. నేనైతే సింపుల్ గా నా పేరు అయితే రాసుకున్నాను. మా ఫ్రెండ్ కూడా అయితే డెడికేషన్ అయితే వేస్తున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లోపల ప్లే స్టేషన్ అయితే ఉంది. ఇంకా చాలా ఫోన్స్, గ్యాజెట్స్ అయితే చూసాం మేము. ఓన్లీ రిలయన్స్ డిజిటల్ లో అయితే ఎక్కువసేపు గడిపేసాం, ఎందుకంటే అంతలా ఎక్స్ప్లోర్ చేసాం ఒక్కోటి మేము. ఈ రిలయన్స్ డిజిటల్ ఉండే స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కానీ రివ్యూ అడుగుతారు లాస్ట్ లో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇప్పటికే వెళ్ళంత అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2 తో మీ ముందుకు వస్తే అంతవరకు సెలవు.